హాయ్ అండి సతీష్. వీకెండ్ కదా, కొద్దిగా అవుట్డోర్లో అయితే బాగుంటుంది. మనకు కూడా కొద్దిగా గాలి మారినట్టు ఉంటుంది. లొకేషన్ అయితే హైలైట్ ఉంది, అదిరిపోయే లొకేషన్. అక్కడ ఆయన చేపలు పడతా ఉన్నాడు సముద్రంలో, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వచ్చాను. మరి మీకేమనిపించింది ఈ లొకేషన్, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మన కంటెంట్ కూడా హైలైట్ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఏంటి సార్ అందరూ మిమ్మల్ని టార్గెట్ చేయనియండి, చేస్తే మనకు ఏమైనా కొంపలు అంటుకుపోతాయా, చేయనియండి, ఎవరు ఎంత టార్గెట్ చేస్తే అంత మంచిది. మనం ఏమైనా భయపడతామా, కాంప్రమైజ్ అయితేమా, మ్యాన్పులేట్ అయితేమా, ఇన్ఫ్లుయెన్స్ అయితేమా? మనం చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టే చెబుతాం. సో ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. కాకపోతే నేను మీ నుంచి కోరేది ఏంటంటే, జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో వస్తే ఎప్పుడు ఎవరికి తలొగ్గేది ఉండదు కనుక ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. చాలా ఆట అయితే ఉంది, అసలైన ఆట అంతా ఇప్పుడే మొదలైతే ఉంది. ఇంతవరకు మీరు చూసిన దాన్ని బట్టి ఏమనిపించిందో చెప్పండి. కామెంట్ ఖచ్చితంగా పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎవరికంటే ఇమాన్యుయల్కి సంబంధించి చాలా నాకున్న అప్డేట్ ప్రకారం అయితే చాలా 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 అప్డేట్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఇమాన్యుయల్కి అయితే పీక్స్లో ఉండబోతుందంట. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ కూడా రావచ్చు ఆయనకి. ఎందుకు ఏంటని కూడా చెప్పేస్తా. గుండెలు పిండేసి ఎపిసోడ్ కాబోతుంది. అదేంటి సార్, నిన్న కదా కెప్టెన్గా గెలిచాడు, 3 సార్లు గెలిచాడు కదా, మళ్ళీ ఆయన ఏడిపించేస్తారా? మళ్ళీ కొంపదీసి అప్పుడు వాళ్ళ మమ్మీ కోసం సాక్రిఫైస్ చేసినట్టు మరొకసారి సాక్రిఫైస్ చేయించి ఏమైనా ఆ కెప్టెన్సీ తీసుకుంటారా? ఇట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా అలాంటి కంగారేం లేదు. కానీ హార్ట్ టచింగ్ ఎపిసోడ్తో ఇమాన్యుయల్తో చూడబోతున్నాం ఈరోజు. నాకున్న అప్డేట్ ప్రకారం ఇది చెబుతా ఉన్నా. ఏమంటే గతంలో ఆయన ఒకసారి తన గర్ల్ ఫ్రెండ్ గురించి, డాక్టర్ చదువుతుందండి ఎంబీబీఎస్, నా కోసం నా ఏమది స్టాండప్ కామెడీ వీడియోలు చూసి డైలీ చూసేది, ఎంకరేజ్ చేసేది, చాలా చాలా సపోర్ట్ ఇచ్చేది. ఫారెన్ కూడా వెళ్తానని ఆమె నా కోసం ఉండిపోయింది, ఆవిడ కోసమే నేను కప్పు గెలవాలనుకుంటున్నా అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు, గుర్తుంది కదా. అందరికీ చాలా బాధ అనిపించే హార్ట్ టచింగ్ స్టోరీ. నాగార్జున గారు కూడా వీకెండ్ ఆయన అప్రిషియేట్ చేశారు కదా దాని గురించి. అలాంటిది ఈరోజు ఏంటంటే వరుసగా 3వ సారి కెప్టెన్ అయ్యాడు కనుక, ఒక సీజన్లో రికార్డ్ అయ్యి కనుక ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయితో ఆడియో బయట రాబోతుందంట. మరి ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకొని కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా అతనికి ఫుల్ పాజిటివ్ వచ్చి ఒక బూస్టప్లా ఉంటుందేమో. నువ్వు ఆడగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు, ఇంకా ప్రూవ్ చేసుకుని మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తావు. కానీ ఆట గురించి చెప్పకపోవచ్చు, కానీ నా అంచనా ప్రకారం నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పిన మాటల వల్ల కూడా బూస్టప్ వస్తుంది. ఎందుకంటే హైపరాది వచ్చేటప్పుడు కూడా ఇదే మాట అయితే చెప్పాడు, నువ్వు బాగా ఆడుతున్నావురా, నీ పిల్ల కూడా బయట బాగా ఉంది, ఎవరికి బెండ్ అయితే నీ బెండ్ తీస్తారని కూడా చెప్పిందని ఫన్నీ మోడ్లో చెప్పాడు అయినా. సో ఆ అమ్మాయి బయట వస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎదురు చూస్తామన్నాడు. నాగార్జున గారిని కూడా అడిగాడు గతంలో, సార్ ఎట్లా ఉంది ఏంటో కనుక్కోండి సార్ ఒక్క మాట సార్ అంటే, ఆవిడకేమో అంత బాగుందని హైపరాది కూడా చెప్పాడు. ఇప్పుడు అలాంటిది సడన్గా ఆయన ఊహించని రీతిలో ఎంతసేపు ఫ్యామిలీ వీక్ ఎదురు చూస్తున్న ఆయనకి సడన్ సర్ప్రైజ్గా ఎట్లాంటి బయట వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. మంచి ఎపిసోడ్ పడబోతుంది. నాకున్న అప్డేట్. మళ్ళీ తర్వాత జరగకపోతే నన్ను అనుకోకండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఉత్సాహంతో ఏదో చెబుతా ఉన్నా. అట్లాగే మరి ఇమాన్యుయల్తో పాటు ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే, డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మరి దాని గురించి కూడా చెప్పే ముందు ఇంకోటి ఏంటి, ఇంకొక ఆడియో బయట కూడా వచ్చిందంట. అది ఎవరికి సంబంధించి అంటే బైట్స్ తనూజకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా, ఎవరు చెప్పుంటారో మీరు గెస్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో తనకు సంబంధించి కూడా తన క్లోజ్ సర్కిల్ నుంచి కూడా ఒక బయట వస్తుంది. ఇప్పుడు ఈ ఇమాన్యుయల్కి అట్లా కదా, ఈమెకి వాళ్ళ ఫాదరా, మదరా, ఫ్రెండ్సా, లేకపోతే కో ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్ట్ కదా ఆమె. సో ఆ కో ఆర్టిస్టులు ఎవరైనా ఇస్తారా ఏంటి అనేది మరి ఎవరు గెస్సింగ్ రైట్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ క్లోజ్ పీపుల్ ఎవరు నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే ప్రొఫెషన్లో సీరియల్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ఎవరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది, లేకపోతే ఆవిడ సంగతి నాకు తెలియదు పెద్దగా. ఎవరు వచ్చి ఉంటే బాగుంటుందని ఒక కామెంట్ కూడా పెట్టండి. అది నాకు ఒక అప్డేట్ వచ్చింది, ఎవరి ద్వారా బయట వచ్చిందని. బట్ మీ గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూద్దాం, కామెంట్ అయితే చేయండి. మరి ఆవిడకి కూడా వస్తుందంట. ఆవిడ కూడా ఎమోషనల్గా చాలా రోజుల నుంచి సేమ్ జస్ట్ లైక్ ఆ రోజు ఇంట్రడక్షన్ రోజు హౌస్లోకి అడుగుపెట్టిన రోజు ఈవిడ జర్నీ గురించి, ఏవి గురించి చెప్పేటప్పుడు సేమ్ గత సీజన్లో యష్మి గౌడ ఆవిడ మాదిరిగా అనిపించింది తనూజ గౌడ కూడా. ఎందుకంటే నేను పేరెంట్స్కి ఇష్టం లేక ఇండస్ట్రీకి వచ్చాను, నేను ప్రూవ్ చేసుకున్నా, నేను సక్సెస్ అయ్యా, మా నాన్నగారు హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఇవన్నీ సేమ్ సిమిలారిటీస్ అనిపించాయి. సేమ్ కర్ణాటక, సేమ్ ఇదంతా. ఇలాంటి నేపథ్యంలో ఈవిడ కూడా ఇన్ని రోజులు వచ్చింది, జర్నీ బాగుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏ పేరెంట్స్కైనా ప్రౌడ్ ఫీల్ అవుతారు. మరి పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటే బాగుంటుందా, లేకపోతే ఫ్యామిలీ ఇదేంటి ఇండస్ట్రీ నుంచి వచ్చి ఉంటుందా? ఏది ఏమైనా ఆవిడ కూడా నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ అయితే ఫీల్ అయిపోతుంది, బాగా హైప్ అయితే ఆవిడకి రాబోతుంది. సో మొత్తానికి వీళ్ళిద్దరికి కూడా ఈరోజు కంప్లీట్గా పాజిటివ్ ఎపిసోడ్ పడబోతా ఉంది. సరే, ఈ రెండింటితో పాటు ఇంకోటి ఏంటంటే, ఇంకో కొంతమందికి వచ్చాయంటే మరి వాళ్ళకి సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూపిస్తారా ఏందో చూద్దాం. ఇక దీంతో పాటు ఏంటంటే నాగార్జున గారి మూవీ శివ 40 years 35 40 years సంథింగ్ ఏదో బెంచ్ మార్క్ ఉంది కదా, అది నిజంగా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ కదా. చాలా మందికి ఏంటంటే
డైరెక్టర్స్ కానీ హీరోస్కి కానీ అబ్బా ఇలా కూడా సినిమా తీయొచ్చా అని దాని గురించి శివ గురించి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడే మూవీ అది. దాని గురించి కొత్త డైరెక్టర్కి కావచ్చు, కొత్త హీరోస్కి కావచ్చు, కంపల్సరీగా చూడాల్సిన ఒక 10 సినిమాలు ఏవైనా చూడాల్సిన ఉన్నాయంటే ఆ 10 ఆ సినిమా గురించి కూడా చెబుతారు. ఇప్పటికే దాని గురించి బాగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. రిలీజ్ కోసం HD 4K ఇలాంటి కొత్త కొత్త ఫార్మాట్స్లో రామ్ గోపాల్ వర్మ అట్లాగే కొంతమంది సినిమా హీరోలు, పాపులర్ హీరోస్, ఫేమస్ ఉండే పెద్ద పెద్ద హీరోస్, డైరెక్టర్స్ అందరూ కూడా మాట్లాడి ఒక ఈవెంట్, గ్రాండ్ ఈవెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ఏవీ ట్రైలర్ వేసి దాని ప్రమోషన్ కూడా ఉంటుందంటే. అట్లాగే మీకు గుర్తుందా, పిఠాపురం ఆయన ఆడి అని అడిగేటప్పుడు సార్ ఏదో ఆ సినిమాలో ఒక స్టెప్ ఏదో వేయమన్నారు కదా నాగార్జున గారికి, అమలా గారు మీరు వేసిన స్టెప్ బాగుంటుందండి అంటే November 8 ఫిక్స్ అయిపోయింది చెప్పి అది ఆ డ్యాన్స్ మూమెంట్ గా నాగార్జున ఫ్యాన్స్ కి, అక్కినేని ఫ్యాన్స్ కి మంచిగా హైలైట్ ఉండబోతుంది. ఆ ప్రమోషన్ కూడా ఉంది. ఇంకా కొన్ని సినిమాలు మొన్న వచ్చారు కదా గర్ల్ ఫ్రెండ్ మూవీ, రష్మిక అన్నారు. టీం కూడా కొంతమంది ప్రమోషన్ కోసం రాబోతున్నారంటే ఎలిమినేషన్ కి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ ఎవరది భరణికి సంబంధించి ఎలిమినేషన్ ఉంచాలా పంపించాలా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తనూజ చేతిలోనే బిగ్ బాస్ అయితే పెట్టాడంట. అది ఎట్లా ఉండబోతుందంటే నాకు తెలిసిన అప్డేట్ మేరకు సాయి శ్రీనివాస్ అయితే ఎక్కువగా ఎటు నామినేషన్ పరంగా ఓటింగ్ పరంగా బాటంలో ఉన్నాడు. ఆయనతో పాటు భరణి గారిని బాటం 2లో బాటం 3లో ఉండే ఛాన్స్ కూడా ఉందంట. మరి ఎందుకు పెడతారో ఏంటో చూద్దాం. మరి అంటే తనూజ దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ ఆ అమ్మాయి వాడుతుందా వాడదా, వాడితే ఎట్లా వాడుతుంది. ఇప్పుడు రాము రాధోడు భరణి గారు పెట్టారనుకోండి వేరే లెక్క ఉండదు. సాయి శ్రీనివాస్ని అప్పుడు పెట్టాలంటే ఆవిడ కత్తి మీద సాములాగా ఉంటుంది. భరణికి చేయాలా, రాముకి చేయాలా, భరణికి చేయాలా, రాముకి చేయాలా. నేను ఎటు కెప్టెన్స్ ఇచ్చాడు కనుక సో ఆ కాంబినేషన్ కాకుండా రాము రాధోడు ఇటు వెళ్ళిపోతున్నా సరే ఆయన హౌస్లో ఉంచి ఓట్ల పరంగా బాటం 2లో ఉన్నాడు. ఉంటానని సాయి శ్రీనివాస్ ఎటు సింగిల్ ఎలిమినేషన్ అయితే ఆయన పక్క కన్ఫర్మ్. బజ్ శివాజీ గారు బజ్ ఇంటర్వ్యూకి వచ్చిన అప్డేట్ వరకు అయితే పేపర్ వర్క్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, అంతవరకు అంటే ఇతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ అనేది ప్యూర్లీ తనూజ తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉండొచ్చు. మరి ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుందో చూద్దాం. అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్కి సంబంధించి ఎందుకు ఏంటనేది ఇప్పటికైనా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆయన వచ్చి ఆయాష్ అలాగా ఫైర్ బ్రాండ్ లాగా ఆడి ఉంటే బాగుండేది. ఎందుకంటే తెలుగు స్పష్టత ఉంది, కాకపోతే క్లారిటీ కొద్దిగా మిస్ అవుతున్నాడు. డేరింగ్గా ఓపెన్ అయ్యి ఉంటే బాగుండేది. ఆయన ఎట్లా అయ్యిందంటే మీరు గుర్తుందా, ఆయాష వచ్చేటప్పుడు ఏమనుంది, నేను ఓపెన్గా మాట్లాడతా, కుండ బద్దెలు కొట్టినట్టు మాట్లాడతా, బోల్డ్గా మాట్లాడతా, ఒక నాన్న కూతురు బాండ్ పెట్టుకుని ఫైనల్ వరకు వెళ్ళిపోదామన్నా, ఒక బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకుని ఫైనల్ వరకు వెళ్ళిపోదామన్నా, మీ ఫేక్ లవ్ స్టోరీలు స్టార్ మా సీరియల్ బాగా నడుస్తుంది, ఇవి అక్కర్లేదు అంటే ఏంటి అమ్మ ఇంత ఫటాఫట్ దడాదడలు ఆడించేస్తుంది, ఎంత ట్రాన్స్పరెన్సీతో మాట్లాడుతుందంటే క్లియర్గా చెప్పింది ఇమాన్యుయల్తో. అవును భయ్, మీరు ఫస్ట్ డే వచ్చారు, మీకు ఆల్రెడీ కనెక్షన్ ఉంటుంది ఆడియన్స్తో. నేను 5 వారాల తర్వాత వచ్చా, మీరు సగం ఆట ఆడేసినట్టుగా ఆల్రెడీ 35% 40% ఆడేశారు. మరి నేను ఇప్పుడు వచ్చి నేను కనెక్ట్ అవ్వాలంటే, నాకు ఓట్లు పడాలంటే నేను సొంతపోసలాగా మొద్దపప్పులాగా మూల కూర్చోవాలా ఏంటి? నేనేమైనా బలమైన పిఆర్లు ఇవన్నీ కాదు కదా. నా కాంట్రిబ్యూషన్ అయితే నేను ఇవ్వాలి కదా, నేను ఇచ్చుకుంటూ చెలరేగిపోవాలి కదా, దడాదడలు ఆడించేయాలి కదా, లేకపోతే నా టాప్ ఫెయిల్ ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా విన్నర్ అవుతాను, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి కదని ఆడింది. పాప హెల్త్ ఇష్యూస్ వల్ల అవుట్ అయిపోవడం బ్యాడ్ లక్. ఆ రేంజ్లో సాయి శ్రీనివాస్ కూడా విరుచుకుపడి ఉంటే పాప నిన్న ఓపెన్ అయ్యాడు. నేను ఇంక ఈ వారం సేవ్ అయితే తాడేపడి తేల్చేసాను. వెరీ బ్యాడ్ లక్. ఈ వారం మంచిగా ఆట ఆడుతున్నాడు, ఓపెన్ అవుతానన్నాడు. వీళ్ళకేమో ఇట్లా ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తాలూకి గర్ల్ ఫ్రెండ్వి ఇట్లాంటివన్నీ బయటకు వచ్చి ఒక ఎమోషనల్ ఎపిసోడ్కి పడుతూ మళ్ళీ హైలైట్ కాబోతుంది. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ వెరీ 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 నీడ్ మన ఛానల్కి. ఎందుకంటే చెప్పే కదా రకరకాల టార్గెట్లు చేస్తున్నారు. మీరు ఏంటి సార్ అంత ఓపెన్గా చెప్పేస్తారు, కుండ బద్దలు కూడా చెప్పాలి. మరి రివ్యూలాగా చెప్పాలి. నేను రేపు పొద్దున ఒక సినిమా చూసినా సినిమాలో మంచి ఏంటి చెడు ఏంటి ఎట్లా తీశారని చెప్పాలి, సీరియల్ తీసినా అట్లాగే చెప్పాలి. అంతే తప్ప హౌస్లోకి హౌస్ మేట్స్ అడుగు పెట్టిన తర్వాత ఎవరు ఎట్లా ఆడితే దాని గురించే మాట్లాడాలి. ఇప్పుడు దివ్యకు సంబంధించి విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. దాని గురించి ఒక స్పెషల్ వీడియో కావాలన్నా కామెంట్ అయితే చేయండి. టూ మచ్ అన్ని లిమిట్స్ క్రాస్ చేసేసి మరీ చేస్తున్నారు. ఇప్పుడు మరి రివ్యూస్ కంటే ఎటు తిడతారు, బూతులు తిడతారు, తిట్టనే పడినాయి. ఆ పడినంత మాత్రం అన్నంత మాత్రం అయిపోతారంటే తిట్టుకొని ఎవరు విజ్ఞతగా వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళ విచక్షణకి వదిలేద్దాం. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ కామెంట్ మర్చిపోకండి.